కానీ ఆ ప్రాబ్లం అక్కడ కాదు, మన సివిక్ సెన్స్ గురించి. ఎస్పెషలీ నాకు కార్ నడిపిస్తున్నప్పుడు చాలా కోపం వస్తుంది, ఒకసారి దిగి కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే మనం అన్ని రూల్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నా కూడా ఒకటి రాంగ్ సైడ్ నుంచి వస్తాడు, ఒకడుగా చాలామంది వస్తారు రాంగ్ సైడ్ నుంచి. దాని మీద ఒక కొటేషన్ ఉంది సార్, ఇండియాలో పెద్దవాళ్ళకి కొదవే లేదు అని చెప్పేసి సియట్ అని ఒక బ్రాండ్ దాంతోనే స్టార్ట్ చేసింది. సో ఇట్లా ఈ పరిస్థితులు ఉన్నాం. హెల్మెట్ వేసుకోరు, ఇంటి దగ్గర ఉన్నా కదా ఎందుకు హెల్మెట్ వేసుకోవాలి? పక్కనే మా ఇల్లు అంట, పక్కనే మా ఇల్లు. మీరు నిలబడి చూడండి రోడ్డు మీద పొద్దున, స్పెషలీ పేరెంట్స్ ఉంటారు కొంతమంది పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తారు. నేను చూస్తుంటాను. ఒకసారి నేను దూరదర్శన్కి వెళ్ళినప్పుడు రామాంతపూర్ ఏరియాలో చూస్తాను ఇది. పొద్దున ఎందుకు 7 వాళ్ళు 8:30 పిలిస్తే నేను 8 గంటలకు చేరుకుంటాను. ఆ టైంలో పీక్ అవర్ ట్రాఫిక్ ఉంటుంది. పేరెంట్స్ చాలా మంది రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నట్టు, 2-3 ఉంటారు స్కూటర్ మీద, పైగా వాళ్ళ బ్యాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈయన హెల్మెట్ వేసుకోలేదు, వాళ్ళు రాంగ్ సైడ్లో డ్రైవింగ్. ఎందుకంటే అందరు లాస్ట్ మినిట్లో పరిగెత్తున్నారు స్కూల్కి, యాక్సిడెంట్ అవుతుంది, కొంతమంది పిల్లలు చనిపోతారు. మొన్న కూడా జరిగింది ఒక ఇన్సిడెంట్ సిటీలో. అవును సార్, బాధ అనిపిస్తుంది. ఎందుకు మంచి హై అండ్ BMW లేకుంటే మర్సిడీస్ బెంజ్ కారు నడిపిస్తున్నాడు, డోర్ ఓపెన్ చేసి స్పీడ్ చేస్తాడు బయటికి. మొన్న వందే భారత్ ఇనాగ్రేట్ చేసినప్పుడు స్లీపర్ క్లాస్లో కొంతమంది వీడియోలు తీసుకున్నారు. అన్ని ఐస్ క్రీమ్ కప్పులు, అల్యూమినియం ఫాయిల్స్ అన్నీ కింద పడేశారు. మన హ్యాబిట్ ఇది. మన చుట్టుపక్కల ఉన్న ఏరియా క్లీన్గా ఉంచుకో, అది కూడా లేదు. మన ఇల్లు క్లీన్గా ఉంచుకుంటే కచరా అంతా బయట పడేస్తాం. ఇది కదా, మీరు చూడండి సిటీలో ఎక్కడైనా చూడండి. సరే ఇంట్లో వచ్చి కలెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కరెక్ట్గా పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జనరల్ టెండెన్సీ ఏంటంటే నాకేం పోయింది, ఏమైనా అంటే నువ్వు పోలీసోడా నీకేం పోయింది అంటాడు, మన మీద తిరుగుతాడు ఉల్టా వచ్చి. అక్కడ ఎందుకు వేస్తున్నారు అంటే ఉన్నారుగా GHMC వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పని కదా, వాళ్ళు క్లీన్ చేయాలని చెప్తారు. అంటే మీ పని ఏం లేదా? ఇదే మనుషులు ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు, అబ్రాడ్ వెళ్ళినప్పుడు చాలా బాగా బిహేవ్ చేస్తారు, మంచి పిల్లల్లాగా. నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు ఒక 4 నెలల ముందు వెళ్ళినప్పుడు అక్కడ ట్రాఫిక్ చూశాను. ఐ వాజ్ అమేజ్డ్. విన్నాను దీనికన్నా ముందు, అంటే ఇంత డిసిప్లిన్గా ఉంటారు మీరు, గల్ఫ్కి వెళ్ళండి, యూఎస్కి వెళ్ళండి ఎక్కడని. కరెక్టే. రాత్రి 1 గంటకు కూడా నేను హోటల్ రూమ్లో కూర్చొని ఐ వాజ్ లుకింగ్ డౌన్ ఎట్ ద ట్రాఫిక్. ఒక 10-15 కార్లు వచ్చి కరెక్ట్ రెడ్ సిగ్నల్ దగ్గర నిలబడ్డది, ఒక్కడు కూడా లైన్ క్రాస్ చేయలేదు. నో బడీ మూవ్. నాకు ఒక పోలీసు వాడు కూడా కనిపించలేదు నాకు. ఇన్ఫ్యాక్ట్ 4 రోజుల్లో ఒక పోలీసు వాడు కూడా రోడ్ మీద కనిపించలేదు నాకు. కానీ వాళ్ళ ఫైన్స్ ఆర్ హెవీ, 30,000, 40,000 రూపాయలు ఫైన్స్ ఉంటుంది జంప్ చేస్తే. మీరు వితౌట్ ఇండికేషన్ రైటింగ్ తీసుకుంటే, రైట్ టర్న్ తీసుకుంటే దాని కూడా ఫైన్. ఎందుకు? మీరు యాజ్ అ పెడస్ట్రియన్ యూ స్టాండ్ ఆన్ ద పెడస్ట్రియన్ క్రాస్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. పెడస్ట్రియన్ క్రాస్ మీద కాలు పెట్టండి అంతే, అన్ని బండిలు ఆగిపోతుంది 2 సైడ్ల నుంచి. సిగ్నల్ ఉందో లేదో చూడరు వాళ్ళు, దే విల్ ఆల్ స్టాప్. అది డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ మన వాళ్ళు అక్కడ వెళ్ళి ఫాలో చేస్తున్న వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది వీళ్ళకి? హైదరాబాద్ దిగంగానే వీళ్ళ మూడంతా మారిపోతుంది. హైదరాబాద్ అని చెప్పట్లేదు, మన దేశంలోనే అంతే సంగతి. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అవును సార్, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నార్మల్ మనిషి ఒక హార్ట్ అటాక్తో చనిపోవడమో లేకుంటే ఇంకేదైనా డిసీజ్తో చనిపోవడం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అది దేవుడు కల్పించాడు, దేవుడు చేశాడని చెప్పొచ్చు మనం. యూ కెన్ జస్టిఫై ఇట్ లైక్ దట్. కానీ యాక్సిడెంట్స్ ఆర్ మేడ్ బై హ్యూమన్ బీయింగ్స్. కావాలని వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళు చంపుతున్నారు, ఇంకొని చంపుతున్నారు. అది జరగాలి. చాలా బాధ అనిపిస్తుంది. సో సివిక్ సెన్స్ గురించి మాట్లాడితే ఇదే బాధ అనిపిస్తుంది. మీరు మన గార్బేజ్ కలెక్షన్ ఏరియాస్ చూడండి, చాలా మటుకు ఇప్పుడు GHMC వాళ్ళు దానికి చాలా క్లీన్గా కాంపాక్టింగ్ చేసి అన్నీ చేస్తున్నారు. డ్రై సపరేట్, వెట్ సపరేట్ అన్నీ చేస్తున్నారు. కానీ మొన్న ఒక కెనడా నుంచి ఒక వీడియో చూసాం మనం. ఒక ఇండియన్ కపుల్, ఆబ్వియస్లీ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న రివర్ లాగా ఉంది, దాని దగ్గర వెళ్ళి కచరా అంతా అక్కడ పడేస్తున్నారు. అండ్ న్యాచురల్లీ అక్కడ ఉన్న వాళ్ళు కెనడియన్ ఎవడో వీడియో తీసి వాడు ఒక ఫారెన్ యాక్సెంట్లో కామెంటరీ కూడా ఇస్తున్నాడు, దిస్ ఇస్ వాట్ బ్లడీ ఇండియన్స్ డూ అని చెప్పి. బాధ అనిపిస్తుంది. సరే వాళ్ళు ఇండియన్సో పాకిస్తానీసో ఎవరు తెలియదు, కానీ బై లుక్ దే ఆర్ ఇండియన్స్, లెట్ అస్ యాక్సెప్టెడ్ దాట్ వే. ఇది ప్రాబ్లం. మీరు చూస్తారు చాలామంది ఇప్పుడు పిల్లలు పొద్దున ORR మీద యాక్సిడెంట్ జరిగింది, 4 చనిపోయారు, డివైడర్ కొట్టేశారు, లేకుంటే బ్యారికేడ్కి వెళ్ళి కొట్టినారు, ఏదో ఉంటుంది. నేను ఎప్పుడు అడుగుతుంటాను, ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మీరు పిల్లలకి బండి ఇచ్చేటప్పుడు మీరు అడగరా మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఒక అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్తే అడుగుతారు, అమ్మాయి ఎన్ని గంటలకు వస్తారు రిటర్న్ అని చెప్పి. అవును సార్. ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు అడగరా? వాళ్ళకి స్పెషల్ రైట్స్ ఏమైనా ఉందా? ఇది నేను అడగాలంటున్నా పేరెంట్స్ దగ్గర. మీరు అబ్బాయి దగ్గర ఎప్పుడైనా అడిగారు, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎన్ని గంటలకు వస్తావు అని? అడగరు. అండ్ వెన్ దే లూజ్ ద లైఫ్, ఆ పేరెంట్స్కి లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది. అది సో సివిక్ సెన్స్ అనేది మీ ఇంటి నుంచి స్టార్ట్ కావాలి.
మనం జాపనీస్ స్కూల్స్ గురించి వింటాం ఇప్పుడు. జాపనీస్ సాకర్ ఫుట్బాల్కి వచ్చిన స్పెక్టేటర్స్ గురించి మనం వింటాం. వాళ్ళు మ్యాచ్ అయినాక అక్కడ పడిన ప్రతి కచరాని తీసి వాళ్ళకి ప్యాకెట్లు వేసి వాళ్ళు డిస్పోజ్ చేస్తారు. చేత్తో తీసి వాళ్ళే లిఫ్ట్ చేస్తారు. నేను సిక్కిం వెళ్ళినప్పుడు చూశాను. మీరు బాగ్డోగ్రా ఎయిర్ ఫోర్స్ బేస్ అంటే దట్ ఇస్ ఆల్సో సివిలియన్ ఎయిర్ ఫీల్డ్. అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి క్రాస్ చేసుకుంటా ఆ టైంలో గ్యాంగ్టాక్లో రన్వే లేకుండే, ఎయిర్పోర్ట్ లేకుండే ఆ టైంలో. సో దే పిక్ మీ అప్. నేను నా టెడెక్స్ టాక్కి వెళ్ళాను అప్పుడు అక్కడ సిక్కిం మణిపాల్ యూనివర్సిటీలో. వాళ్ళు ఆర్గనైజర్స్ నన్ను బాగ్డోగ్రా నుంచి పికప్ చేసి కార్లో తీసుకెళ్తున్నారు. వెస్ట్ బెంగాల్ క్రాస్ చేశాక అక్కడ ఇక్కడ కచరా పడింది. రోడ్ ఇవతల ప్లాస్టిక్ బ్యాగ్లు అది ఇది అంతా. బట్ ద మూమెంట్ యూ క్రాస్డ్ ఇన్ టు సిక్కిం, స్పాట్ క్లీన్, స్పాట్లెస్. ఒక్క ప్యాకెట్ మీకు కనిపించదు. ఇన్ఫ్యాక్ట్ సిక్కిం మెయిన్ గ్యాంగ్టాక్ మార్కెట్కి వెళ్తే ఒక్క ప్లాస్టిక్ ప్యాకెట్ కూడా వాళ్ళు ఇవ్వరు మీకు. మెయిన్ మార్కెట్లో ట్రాఫిక్. మేము వెళ్తూ రాత్రి డిన్నర్ తర్వాత రిటర్న్ రూమ్కి వెళ్తున్నాం గెస్ట్ హౌస్కి. వాళ్ళు సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో ఒక సైడ్ మొత్తం జామ్ ఉంది, కంప్లీట్ ట్రాఫిక్. ఒక సైడ్ ఏమో ఫ్రీగా ఉంది. అప్పుడు నేను చూస్తూనే ఉన్నాను మా డ్రైవర్ ఏం చేస్తాడు చూద్దామని చెప్పేసి. ఏం చేయలేదు, అట్లనే ఉన్నాడు. నో బడీ ఓవర్టుక్. నడిమిట్లో ఏదో బ్యారికేడ్ ఏం పెట్టలేదు, జస్ట్ లైన్ అంతే. ఆ సైడ్ మొత్తం కాలేదు. మన వాళ్ళు ఏం చేస్తారు మీరు చూస్తుంటారు ఇక్కడ మన రైల్వే గేట్ కాడ రాంగ్ రూటు బస్సు రైల్వే రేటు ఆ గేట్ లిఫ్ట్ చేయగానే ఇక్కడి నుంచి అందరూ వెళ్తారు. కొందరికి ఆ ఓపిక కూడా ఉండదు సార్. కొంచెం బైక్ని అలా టిల్ట్ చేసి దాని కిందకి తీసుకెళ్తారు. దానికి మళ్ళీ పేరు పెట్టుకుంటారు ఖతరోకే కిలాడి. ఇది నేను అడుగుతున్నా, వై సచ్ అన్ యాటిట్యూడ్? ఏమొస్తుంది మీకు? ఇక్కడ సిటీలో చూస్తారు రాంగ్ సైడ్ డ్రైవింగ్, విపరీతమైన రాంగ్ సైడ్ డ్రైవింగ్. అది కూడా చదువుకున్న వాళ్ళు. ఒక్క 5 నిమిషాలు ముందుకెళ్ళి ఒక యూటర్న్ తీసుకొస్తే వాడు తీసుకోవచ్చు ఈజీగా. చేయరు, రాంగ్ సైడ్ నుంచి వెళ్తాడు. ఏదో ఒక రోజు ఒక లారీ వచ్చో బస్సు వచ్చి కొట్టినప్పుడు అయిపోతుంది కథ, అక్కడే ఫినిష్ స్టోరీ. అవును సార్. అంటాడు నన్ను ఎందుకు కొడతారు, నన్ను ఎవరు ఏం చేయరు. అదొక ఫీలింగ్ ఉంది మన వాళ్ళు. యాక్సిడెంట్ ఆల్వేస్ హ్యాపెన్స్ టు అదర్ ఫెలో. హార్ట్ అటాక్ వాడికే అవుతుంది నాకు కాదు అని చెప్పేసి ఇదొక ఫీలింగ్ ఉంది మన వాళ్ళకి. సో నీ తీసుకొచ్చిన టాపిక్ చాలా రెలవెంట్. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి జాపనీస్ స్కూల్స్లో చూడండి పిల్లల్ని టాయిలెట్ క్లీన్ చేయడానికి నేర్పిస్తారు. మన దగ్గర ఎవడో ప్రిన్సిపల్ చెప్పిస్తే పాప ఆయన సస్పెండ్ చేశారు. ఎందుకు? ప్రతి ఇంట్లో పిల్లలతోని వాళ్ళ ప్లేట్లు వాళ్ళ గ్లాసులు గడిపియండి. జపాన్లో టాయిలెట్కి ఒక దేవత ఉంది అని కూడా విన్నాను సార్ నేను. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. పిల్లల్ని స్పాయిల్ చేస్తారు. నిన్న కూడా ఒక రిపబ్లిక్ డే ఫంక్షన్ ఇన్వైట్ చేశారు చీఫ్ గెస్ట్గా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇక్కడ హైదరాబాద్. దానికి వెళ్ళాను. అక్కడ కూడా నేను ఇదే మాట చెప్పాను. మన డిసిప్లిన్ అయితే ఉంటుంది, కానీ ఏంటంటే మన పిల్లలకి నేర్పియట్లేదు. మనం అది పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. వాడు ఐస్ క్రీమ్ కప్ తిన్న తర్వాత కింద పడేసినప్పుడు తీసి నీ పాకెట్లో పెట్టుకొని చెప్పాలి వాడు. మీరు బస్సులో పోతుంటే ఒకటి బయట పడేస్తుంటాడు, కార్లో పోతున్నాడు బయట పడేస్తాడు తినేసి. ఇప్పుడు మీరు స్పిట్ చేస్తారు బయట. ఆలోచించండి, ఈ స్పిట్టింగ్ అనేది మన ఇండియన్ కల్చర్లో వచ్చింది. కొంతమంది అన్నారు అది ఫైన్ వేస్తే ఏమవుతుంది అన్నారు. కొంతమంది అందరు ఉన్నారు ఫైన్ కూడా కడతారు కావాలంటే, కానీ అదే పని చేస్తాడు మళ్ళీ. మీరు రెడ్ లైట్ జంప్ చేయొద్దని చెప్పంగానే రెడ్ లైటే జంప్ చేస్తాడు వాడు. నాకు గుర్తుంది ఒకసారి బెంగళూరు నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చారు మాకు ఐఐఎం నుంచి నేర్పించడానికి, ఒక ట్రైనింగ్ తీసుకోవడానికి. when I was in Times of India. ఒకరోజు ఆయన వచ్చినప్పుడు లేట్ అయింది, 1 hour లేట్ అయింది ఆయన ఫ్లైట్. అంటే ఫస్ట్ ఫ్లైట్ మిస్ అయిపోయిందంటే. ఏమైంది సార్ అంటే పోలీసు వాడు పట్టుకున్నాడు మా డ్రైవర్ని అన్నాడు. అరే మీ డ్రైవర్ని 6 గంటలకు పట్టుకున్నాడు అని. ఏమైందంటే ట్రాఫిక్ లైట్ జంప్ చేసిండు, పక్కన కూర్చుకున్నాడు, లేట్ అయింది, ఫ్లైట్ పోయింది నాది, నెక్స్ట్ ఫ్లైట్ తీసుకున్నాను. ఏం జరిగిందంటే వాడు డ్రైవర్ దగ్గర అడిగినంట, ఏంట్రా నీకు రెడ్ లైట్ కనిపించదా అంటే, అది కనిపించింది మీరు కనిపించలేదన్నంట. పోలీసు వాడు కనిపించలేదంట. అంత నిర్లక్ష్యం చూడండి సార్. అది మన దగ్గర పోలీసు వాడు ఉంటే ఆడు ఫాలో చేస్తాడు, లేకుంటే ఆడు గాయపడిపోతాడు, జంప్ చేస్తాడు ఇమ్మీడియట్గా. అంత డెస్పరేషన్ ఏముంది? ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక లారీ వాడో బస్సు వాడు వచ్చి కొట్టండి, వాడు కరెక్ట్ డైరెక్షన్ ఉంటాడు, పోయింది కదా లైఫ్ మీది. మీకేమొస్తుంది? ఆ 10 సెకండ్లు 15 సెకండ్లో 3 నిమిషాల్లో మీరేమో పెద్ద పని చేయబోతున్నారా? మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేస్తారా? అర్థం కాదు నాకు. దిస్ ఇస్ సంథింగ్ మనం కూడా పిల్లలు నేర్పియాల్సింది. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అది మీరు ఒక సినిమా థియేటర్కి వెళ్తే మీరు ఎట్లా బిహేవ్ చేస్తారో అది మీ క్వాలిటీ, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎట్లా పెద్దగా చేస్తారో అది దాంట్లో తెలిసిపోతుంది. ఒక పబ్లిక్ ప్లేస్లో వెళ్ళి మీరు ఎట్లా బిహేవ్ చేస్తారో అది కూడా మీ అప్బ్రింగింగ్లో ఉంటుంది. అది నేను ఎప్పుడు చెప్తాను, ఈ ఆటో వాళ్ళని తిట్టి ఫైదా లేదు. కొంతమంది అంటారు ఏ ఆటో వాళ్ళ దగ్గర కైసా చలారా అంటాడు. నేను చెప్తాను చదువుకున్నాడు తక్కువనా, వాడు కూడా ఇట్లానే బిహేవ్ చేస్తాడు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. యూ హ్యావ్ టు ఆ సివిక్ సెన్స్ అనేది, ఆ డిసిప్లిన్ అనేది మన బ్లడ్లో ఉండాలి. అది కాకుండా ఇంకోటికి లెక్చర్ ఇచ్చి వాడు చూడు ఇట్లా ఉన్నాడు, వీడు చూడు ఇట్లా ఉన్నాడు అని కాదు. అండ్ దిస్ ఇస్ వాట్ డిస్టర్బ్స్ మీ అ లాట్. ఎందుకంటే సరిగా రోజుకి, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక
30-40 కిలోమీటర్స్ విత్ ఇన్ ద సిటీ నడుపుతాను. ఎక్కువ డిస్టెన్స్ లేదు కానీ ట్రాఫిక్లో ఉంటాను. చూస్తే ఒక్కడు కూడా 90% ఆఫ్ ద ఫెలోస్ విల్ డ్రైవ్ ద రాంగ్ వే. కొంతమందికి తెలియదు కూడా యాక్చువల్లీ. ఒక బస్సు, పెద్ద బస్సు, లారీ ఉన్నప్పుడు ఆ డ్రైవర్కి ఒక బ్లైండ్ జోన్ ఉంటుంది. బియాండ్ వాళ్ళ సైడ్లో లెఫ్ట్లో రైట్లో రియర్ వే మిర్రర్ తర్వాత వెనక ఉన్న టైర్ ఆయన కనిపించదు అక్కడ ఎవడు ఉన్నాడని. కొంచెం ఆయన లెఫ్ట్ రైట్ తీసుకుని మీరు టైర్ కింద వచ్చేస్తారు. అక్కడే ఉంటాడు వాడు, టైర్ పక్కన ఉంటాడు. ఎందుకు? లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకూడదని ఎప్పుడో నేర్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు నేర్పించారు. ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా బహుశా లంచం ఇచ్చి తీసుకొని ఉంటాడు. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు, లెఫ్ట్ నుంచే ఓవర్టేక్ చేస్తాడు. కార్ వెనక నుంచి ఎప్పుడు నడుచుకుంటూ పోవద్దు అంటాడు. మొన్న ఒకటి ఇంకో స్టూడియోకి వెళ్తే అదే అయింది. ఒకడు కార్ వెనక నుంచి నడుచుకుంటూ పోతాను. నాకు లక్కీలీ వార్నింగ్ వచ్చింది, సెన్సర్లో కనిపించింది. నేను దిగి తిట్టాను అని. నీకు బుద్ధి లేదా అని అడిగాను. చదువుకున్నాడు, హూస్ వర్కింగ్ ఇన్ దట్ స్టూడియో. ఓకే, ఐ టోల్డ్ హిమ్, యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్స్ అవాట్. కార్ వెనక వస్తే నాకెట్లా కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తాను నాకు, నేను రివర్స్ తీసుకుంటున్నా. ఈ కార్ ముందు నుంచి రావచ్చు కదా నువ్వు. ఎవరు చెప్పాలి వాడికి? వాడికి ఎవరు నేర్పియలేదు. చిన్నప్పుడు నేర్పిస్తే వస్తుంది కదా. మీరు యాజ్ అ పేరెంట్ 10 నిమిషాలు తీసుకొని మీ పిల్లల్ని రోడ్ ఎట్లా క్రాస్ చేయాలని నేర్పియండి. లోకంలో ఒకటే జంతువు ఉంది తిరిగి రానిది. ఎప్పుడు ఏ డైరెక్షన్లో పోతుంది ఆ డైరెక్షన్లో పోతారు. అది దున్నపోతు, బఫెలో. అది ఏ డైరెక్షన్లో పోతుంది ఆ డైరెక్షన్లో పోతారు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కూడా. మీరు చూడండి, వెనకకి తిరిగి రారు వాళ్ళు. ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఇస్ ద హ్యూమన్ బీయింగ్. సడన్గా అక్కడ పోతారు, మళ్ళీ తిరిగి వస్తారు వెనక. యూ విల్ గెట్ కన్ఫ్యూజ్ యాజ్ అ డ్రైవర్, ఈడు ఎక్కడ పోతున్నాడో తెలియకుండా. సో సివిక్ సెన్స్ అనేది ఇంటి నుంచి మొదలవుతుంది. మీ పేరెంట్స్, యాజ్ అ పేరెంట్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. చిన్నప్పటి నుంచే పిల్లల్ని నేర్పియండి. మేము ఉన్నామా నీతో లేకున్నా కానీ, క్లాస్ రూమ్లో ఉన్నావా బయట ఉన్నా కానీ, ఒక ఐస్ క్రీమ్ తిన్న తర్వాత దాని స్టిక్ ఎక్కడ పడేయాలి, ఒక చాక్లెట్ తిన్న తర్వాత ర్యాపర్ ఎక్కడ పడేయాలి, ఇదన్నీ బేసిక్ సోషల్ మీడియా, సోషల్ ఎటికెట్స్, సారీ నాట్ సోషల్ ఎటికెట్స్. అవును సార్.